ఉద్యమకారులను నేను కడుపులో పెట్టుకొని చూసుకున్నా, ఉద్యమకారులకు ఏ లోటు లేకుండా నేను చేసినా అని చెప్పతిరిగినగా. ఉద్యమకారులకు కడుపులో పెట్టి చూస్తే ఇలా మాకెందుకు? అంతకుముందు నిన్ను మొన్న పోయినసారి ఎవరు బొంద పెట్టిర్రు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏడుకెళ్ళి వచ్చింది. అందరు ఉద్యమకారులు రూపాయి తీసుకోకుండా ఏ జిల్లా ఆ జిల్లాల్లో విపరీతంగా పనిచేస్తేనే కదా 1.8% తోటి కాంగ్రెస్ వచ్చింది. ఉద్యమకారులందరూ అసలు ఎక్కడ కూడా వాళ్ళు ఏ కోరిక లేకుండే. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము అందరం పనిచేసింది. తెలంగాణ వస్తే అందరికి పని అవుతుంది, నీళ్లు నిధులు జ్ఞాపకాలు వస్తాయని. నీ నీళ్లు నీ ఫామ్ హౌస్కి పోయినాయి, నిధులు మీ ఇంటికి పోయినాయి, నియామకాలు అమ్ముకుంటేవి, అమ్ముకున్న లాంటివి పెట్టివి. ఇలా సాంస్కృతిక సారథి ఉంది మీకు తెలిసిందే. 500 మంది ఉన్నారు. 500 మందిలో 200 మంది కళాకారు అసలు 300 మంది మీరు అమ్ముకున్నారే కదా. మీ పార్టీ ఎమ్మెల్యే మీ మనుషులే కదా అమ్ముకున్నది. ఏడికి పోయినాయి అవన్నీ ఉద్యోగాలు? ఇవాళ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. సాంస్కృతిక అక్క ఉన్నది, అనురాధ అక్క ఉండి, రమేష్ ఉన్నాడు. ఈయన కూడా కళాకారుడు. ఆ రోజు కూడా ఉద్యమాలు చేసిండు. ఇవాళ కూడా జోరుగా పాటలు పాడుతుండు కదా. ఇవాళ కూడా ఈ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థి మీద పాట కట్టి పాడుతుండు. అన్ని మీడియాలలో ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చిండు? నవీన్ యాదవ్ని గెలిపియనీకే. మీరు అవన్నీ కళ్ళబొల్లి మాట్లాడుతున్నారు.